ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేసాడు ఏదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్ళు ఏవిస్తారంటే, ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేంటి భుజమూలములు, సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి, ఇంకంతకన్నా ఎక్కువ వర్ణన రసం, అటువంటి నీళ్లు తాగిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు సగర చక్రవర్తి. గంగని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది? ఆకాశంలో గంగ ఎలా వస్తుంది? స్వర్గలోకంలో గంగ. బెంగపెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు. ఇక్ష్వాకు వంశం త్రేతాయుగంలో ఒక్క దశరథుడు 60,000 సంవత్సరములు. ఇన్ని వేల ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింపచేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగను తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? పాపం అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గంగా అవతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి, బిడ్డలు లేరు ఆయనకి, వంశం లేదు, 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు. అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాను.